మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించడం. ఆయన మాట అనండి అందరూ, అదే వాక్యము కదా, అంతే కదా. ఆయన వాక్యము నీ నోటి నిండా, నీ హృదయం నిండా, నీ బుర్రలో అంటే మైండ్లో, ఇక్కడ శరీరం అంతా కూడా అది ఎలాగ పనిచేస్తుందంట. ఎలా పనిచేద్దండి? ఒక నదిలాగా, ఒక జీవజల ఊటగా, అది ఒక శక్తిగా, అది ఒక పవర్ పైనుంచి శిరస్సు నుంచి సిరిపాదం దాకా ప్రవహిస్తుందంట. దేవుని స్తోత్రం. జీవజల నది అయినటువంటి మన ప్రభువు, జీవజల నది అయినటువంటి మన దేవదేవుడు, మనము ఆయన స్వరం విని ఆయన మాటకి లోబడితే మనకి ఏమిస్తాడంట? ఆ ఓటలు మనకిస్తాడు. అది శిరస్సు నుంచి శిరిపాదం దాకా ప్రవహిస్తూ ఉంటే మన శరీరంలో ఉన్న బలహీనతలన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అది లోపలికి పని చేయాలి, దేవుని వాక్యం పని చేయాలి. ఎక్కడి నుంచి అంట? చూపించండి. శిరస్సు నుంచి కిందకి చూపించండి. శిరస్సు, సిరిపాదం. పట్టుకున్నారా? దొరికిందా? ఒకసారి ముందు ఇలాగా, వెనకాల ఇలాగా మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంట? యేసుక్రీస్తు వారి నామములో జీవజల నది ఓట ప్రవహించునుగాక అని కిందకి, ఆ తర్వాత మళ్ళీ కింద నుంచి వెనక భాగం నుంచి పైకి ఇలాగ అనుకుంటే ఎదరా వెనకాల కూడా ఏ బలహీనతలు ఉన్నా సరే, ఓ పక్క పార్శ్వనిప్పు ఉన్న, ఓ పక్క ఇక్కడ ఎక్కువ వాక్యము, ఆ ఒక నది వలె ఉన్నటువంటి ఆ ప్రభు వాక్యము మీకు ఎంత అవసరం అంతా ఆయన ఇస్తారు. ఓటలుగా, జీవజల నది ఓటలు. శరీర కార్యాలన్నీ చచ్చిపోతాయి. అది ఎప్పుడైతే వాక్యము లోపలికి వచ్చి పనిచేస్తుందో, పాడండి. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. హల్లెలూయా. శరీర క్రియలన్నీ మర్చిపోయి తిరిగి జీవింపజేయమయ్యా అని అనకండి. ఈ లైనట్టుకు వెళ్ళి మళ్ళీ ఆ లైన్లోకి వెళ్ళిపోయారనుకో. అందుకనే కలపకుండా ముందు అది పాడి తర్వాత పాడుతున్నాం. ఫస్ట్ చరణం. కొంతమంది ఏం చేస్తున్నారు? శరీర క్రియలన్నీ తిరిగి జీవింపచేయమయ్యా అని పాడినట్టుగా మళ్ళా కక్కిందాన్ని ఉందా లేదా వాక్యంలో? మన సొంత మాటలా అంటే చేసిన కార్యాలన్నీ మర్చిపోయి తీసుకున్నాం బాప్తిసం అన్న మాట పక్కనెట్టిన తర్వాత ఈవిడికి గోసి పెట్టి, అంతకుముందు గోసి పెట్టేవారు కదండి ఆడవాళ్ళు, ఇప్పుడు ఎవరు పెడతలేదు. గోసి పెట్టి తర్వాత ఏం చేస్తారంటే జుట్టు అవతల ఆవిడ పట్టుకుంటుందేమో అని, ఇప్పుడు రా అని అమాంతంగా వెళ్ళి ఆవిడ మీద పడిపోతే ఇద్దరు కలిసి ఎక్కడ పడతారో? రోడ్డు మీద పడతారు. అన్ని సిమెంట్ రోడ్లు కదా, బుర్రలు పగిపోయి. అప్పుడు మట్టి నేల కాబట్టి పర్లేదు. అవునా కదా? అక్కడక్కడ జరిగేలేదా నూతులు కాడ? అది ఎక్కడా దొరకలేదు, ఇక్కడే దొరికిందని ఈవిడ గోసెట్టి తల అన్నీ రెడీగా ఉంటుంది. అవతల ఆవిడ పట్టుకుని ఏం చేద్దే? చూస్తుంది అన్నమాట, అంతూ చూస్తుంది. అదండి, దానికోసం కాదు. ఆవేశం ఏం చేసిందంట? కొంతకాలం నడిచిందండి దేవుళ్ళో, కానీ ఇప్పుడు ఏం చేసింది? పక్కన పెట్టిందాన్ని. శరీర క్రియలనియో తిరిగి జీవించినాయి అన్నమాట. మళ్ళీ తిరిగి వచ్చినాయి. శరీర క్రియలన్నీ పోయినాయి, మళ్ళీ వచ్చినాయి. అలాగే ఎవరన్నా ఉంటే చాలా ప్రమాదం. మళ్ళా మీరు ఆత్మీయతలోకి రావాలంటే 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, చాలా సంవత్సరాలు పట్టొచ్చు. ఒక సహోదరు అంటుంది, 18 మాసాలు దేవుడి సన్నిధికి దూరం అయిపోయాం, దేవా ఎన్నో నష్టపోయాం అని ఏడుస్తుంటే మళ్ళీ దేవుడు ఏం చేశాడు? కలుపుకున్నారు, సహాయం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మీరు దేవుడికి దూరంగా వెళ్ళిపోకండి. ఇంట్లో చేసుకుంటున్నామండి, ఇంట్లో దేవుడు లేడా అని ఒక తెలివైన అమ్మాయి అంటుంది. ఇంట్లో ఉన్నాడు కదా, లేడని అనలేదు కదా. ఎక్కడ? 2 3
ఆవిడ ఒక్క ఆవిడే అనుకుందాం పోని, ఎవరో వచ్చి కూర్చుంటలేదు కుటుంబ ప్రార్థనలో, ఆమెతో ఉంటాడా లేదా ఏమో తెలియదు. ఇద్దరు ముగ్గురే అన్నారు కదండి, మరి ఒక్కతే చేసుకుంటుంది. ఆయన వదిలిపెడతాడా? ఎప్పుడంటే ఆయన మాటకి విని లోబడి ఆయన హృదయంలో చేర్చుకుంటే, వాక్యాన్ని చేర్చుకుంటే, వాక్యమైన దేవుని చేర్చుకుంటే అప్పుడు నీతో ఉంటాడు. నీ ఇష్టానుసారం జీవించి నీతో ఉండాలంటే ఆయన ఎలా ఉంటాడు? ఆయన పరిశుద్ధుడు. అందుకని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఉంటాడు, ఒంటరిగా ఉన్నా సరే ఆయన వదిలిపెట్టేవాడు కాదు. నీలో ఏముండాలి? ఆయనకి ఇష్టమైన జీవితం ఉండాలి. మళ్ళీ వదిలిపెట్టేసి మళ్ళీ వెనక్కి తెచ్చుకోవద్దు. దాన్ని చంపేశాం. దేవుడు ఆయన దయ వల్ల వాటిని దూరపరిచాడు. ప్రతి పనికిరాని దాన్ని, చెడ్డ అలవాట్లన్నీ వదిలిపెట్టేశాం. మళ్ళీ ఒక్కొక్కటి వచ్చి చేరుతుందంటే నీలో ఏమైపోయింది? మోకాళ్ళు ప్రార్థన లేదు, వాక్యం లేదు, సమయం ఇవ్వట్లేదు. ఇంకెలా ఉంటావు మరి? అవి ఆటోమేటిక్గా వచ్చి మళ్ళీ చేరతాయి. ఒక దెయ్యం వెళ్ళిపోయి ఎన్నిటిని తీసుకొచ్చింది? ఎందుకు తీసుకొచ్చింది? అది ఆ గది అంతా చక్కగా ఊడ్చి అమర్చి ఉంది, రండి అని చెప్పి 7 దెయ్యాలు తీసుకొచ్చిందంటే ఇక మొదటి స్థితి కంటే భయంకరమైన కడపటి స్థితి ఘోరంగా ఉంటుందని మనం గుర్తు తెచ్చుకోవాలి. చాలా జాగ్రత్తగా ఆయన వెంబడించాలి సుమా. ఆయన కాపరి, ప్రధాన కాపరి. ఆయన మనం ఫాలో అవ్వాలి. ఆగిపోతే కనుక, వెనకాల చీకటి పడితే కనుక ఈ గొర్రెలు వెళ్ళిపోతాయి, కాపరి వెళ్ళిపోతారు. తర్వాత ఏం మిగులుతుంది? చీకటి, రొప్పలో, తర్వాత నక్కలో, అవసరమైతే కుక్కలో. ఆ గొర్రెని ఏం చేస్తాయి? గొర్రెపిల్లని. అదండి చాలా ప్రమాదం. ఇంకా నరకమే ఆ బాధ. 4 కుక్కలు అట్టుకున్నాయి అనుకో, ఓ గొర్రె పిల్లని గొర్రెనో ఏమన్నా చేస్తాయా? ఆ గొర్రె ఏమన్నా చేయగలరా? అలాగా. కాబట్టి చీకట్లో ఉండటానికి ఇష్టపడొద్దు. కాపరి వెళుతుంటే ఆగిపోవద్దు. కాబట్టి కాపరి వెనకాల వెంబడి అడుగులు అడుగేసుకుని ఆ కాపరి అయినటువంటి మన ప్రభువు కోసం మనం ఏదైనా చెయ్యాలి, ఒక ఆత్మను రక్షించాలి. దేవునికి స్తోత్రం. మీరు ఏ కాలమందైనా, ఏ స్థితిలోనైనా, ఎప్పుడైనా సరే ఆయన స్వరం వినాలని మీరు కోరుకుంటే, వాక్యాన్ని బాగా మీరు పఠించాలి. పరిశుద్ధ గ్రంథం లేకుండా చేతిలో మీరు ఎక్కడికి ప్రయాణం చేయకూడదు. సమయం వచ్చిందంటే బైబిల్ తెరవాలని ఆలోచన మీకు రావాలి. ట్రైన్లో కానీ, బస్సులో కానీ. మరి ఎక్కువసేపు చదవటం మంచిది కాదేమో అనుకుంటే మరి పావుగంట అయినా చదవండి. 5 గంటల ప్రయాణంలో మిగిలిన 1 గంట 2 గంటల ప్రేయర్లో ఉండండి. ఆ విధంగా మనము ఆయన ప్రతి కాలంలోనూ, ప్రతి సమయంలోనూ ఆయన స్వరం వినిపించడానికి ఇష్టపడండి. నేను 4:30 నుంచి 6 గంటల దాకా ప్రేయర్ చేసుకున్నప్పుడు, తెల్లారుజామున మళ్ళీ కాసేపు నడవాల్సినప్పుడు ఏమొచ్చిందంటే ఒక దర్శనం వచ్చింది. కాబట్టి మనం ఎక్కువసేపు తెల్లారుజామున మనం ఏం చేయాలంట? 4:30కి 5కి లేచి ప్రార్థన చేసుకుని చక్కగా మరి మీ పనులు మొదలు పెడితే అద్భుతంగా ఉంటుంది. ఒక 2 గంటలు, గంటన్నర ఉదయకాలం ప్రభుత్వం మీరు గడిపినప్పుడు మీ జీవితం అంతా ఒక గొప్ప పెను మార్పులు వస్తాయి, అద్భుతమైన మార్పులు వస్తాయి. దేవుని స్తోత్రం. ప్రియులారా, దేవుని స్వరం వినాలంటే ఉండవలసిన క్వాలిటీస్, లక్షణాలు చెప్తున్నాను. మీరు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. నిజాయితీ, యథార్థమైన హృదయం. ఫస్ట్ పాయింట్ రాస్తున్నామా? నిజాయితీ ఉండాలి, తర్వాత యథార్థమైన హృదయం ఉండాలి. అది ఎలాగ వస్తుంది అంటే దేవుని మాటలు బాగా వినటం ద్వారా, దాని ప్రకారం అడుగులు వేయటం ద్వారా. కాపరి వెనకాల అనే మాట మర్చిపోకండి. ప్రియులారా, అనుకుంటాడు ప్రతి క్రైస్తవుడు కూడా నిజాయితీగా ఉండాలి, యథార్థంగా ఉండాలని. కానీ ఏంటో అవ్వట్లేదండి. ఏమి లేదు హృదయంలో. బైబిల్ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడికి రాలేదు. చెప్పండి, ఇక్కడ ఉంది, ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలా వద్దా? అంతా రాపోయినా కొన్నైనా కంఠస్థ వాక్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. రెండోది, క్షమించే హృదయం కావాలి. అమ్మా, ఏ హృదయం కావాలి?
క్షమించాలి. క్షమించడం అంటే సాధ్యం కాదు. శత్రువుని కూడా క్షమించాలి, ప్రేమించాలి. అది సాధ్యం కాదు, చాలా కష్టం. అయితే ప్రభువారు చూపించారా లేదా మాదిరి? ఎవరికి అర్థం అవ్వలేదా? ప్రభు చూపించారా లేదా? శత్రువుని ప్రేమించారు. అన్నీ కూడా మాటలతో కాదు, చేతల్లో చూపించారు. మూడో విషయము, లోబడే హృదయం కావాలి. ఇందాక నుంచి అదే చెప్తున్నాను. లోబడుట, విధేయులవుట, శ్రద్ధగా ఆయన మాట వినుట. హల్లెలూయా. ఎప్పుడైతే విని విధేయత చూపామో, లోబడ్డామో, అప్పుడు నీకు వాక్యము చాలా అద్భుతంగా లోపల పనిచేస్తుంది. ప్రియులరా, ప్రేమించే హృదయము అవసరము. ఈ రెండు ఒక చోటే రాసుకోవచ్చు. క్షమించే హృదయం, ప్రేమించే హృదయం విడివిడిగా రాసుకోవచ్చు. కాబట్టి ఈ 4 మాటలు లేదా 5 మాటలు మీరు శ్రద్ధగా మీరు బైబిల్లో చదివితే దొరుకుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులరా, సీమోను, అంద్రియా చేపలు పట్టుకుంటున్నారు. యేసు ప్రభు వారు ఆ మార్గంలో వెళుతున్నారు. వెళతా ఉండగా వాళ్ళిద్దరిని చూసి ప్రభు అంటున్నారు, ఫాలో మీ అన్నారు. ఏమన్నారు అంటే, నన్ను వెంబడించుడి అని ఒక మాట అన్నారు. వెంటనే విన్నారు. ఆయన ముఖం వైపు చూశారు. ఆయన కింద నుంచి పైదాకా చాలా ఎత్తుగా ఉన్నాడు, ఇంత అందంగా ఉన్నాడు, ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ చూడటం. ఫాలో మీ అంటున్నారు ఏంటినా? ఎస్, వెళ్ళిపోదామని అన్నదమ్ములు ఇద్దరు ఆయన అక్కడ వదిలేసి వచ్చేసారు. దేవుని స్తోత్రం. ఎవరు స్వరం విన్నారు? ఏం చేశారు? అన్నీ వదిలేసి వెంబడించారు. ఆయన కాపరి, వీళ్ళేమో గొర్రెలు. తర్వాత కొంతకాలానికి ఏమయ్యారు? వీళ్ళు మళ్ళీ కాపర్లు అయ్యారు. ప్రభు ఏం పెట్టాడు? సంఘం కోసం, సార్వత్రిక సంఘం కోసం ఏం పెట్టాడు? ఆయన ప్రాణం పెట్టాడు. వీళ్ళు ఏం పెట్టారు? శిష్యులు వాళ్ళు కూడా ప్రాణం పెట్టారని చెప్పండి. అన్నీ మీరే చెప్పుకోండి బాబు, మేము ఇంటి దగ్గరే అనుకున్నాం, నోరు తెరవని. ఇవాళ ఉపవాసం కదండి, యాసకాలం కదా, నీరసం రాదా మరి? ఆత్మాని మీరంటే అరుస్తున్నారు, కానీ మాకు ఎలా వస్తుందండి బలం? మేము ఉపవాసం ఉన్నామమ్మా. ఉపవాసం ఉంటే చెప్తున్నాం, ఉపవాసం లేకుండా ఏం చెప్పట్లేదు. చాలా సంవత్సరాల నుంచి ఉపవాసం చేసుకుంటూ వస్తున్నాం. మీరు ఆ సమస్యలు వచ్చినప్పుడు 7 వారాలు చేసి ముగిస్తారు. మాకు జీవితాంతం ఉపవాసమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఓపుకున్నంతకాలం ఉపవాసం మానం. ఉపవాసం అంటే కడుపు కాల్చుకోవటం ఒకటే అనుకుంటున్నారా? బైబిలు, వాక్యము, ప్రార్థన. మీరు వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు ప్రార్థన చేయాలి. మీరు ఇళ్ళకి చేరిదాకా ప్రార్థన చేస్తూ ఉంటాం. క్షేమంగా చేర్చమని, వాక్యం వారి హృదయంలో వంట పట్టిందని నమ్ముతున్నామని. ఒకవేళ వంట పట్టకపోతే ఎలా చేయాలో, ఏం చేయాలో కన్నీళ్ళు కార్చి మీ అందరూ ప్రతి ముఖం చూసాం కాబట్టి. అందుకే చాటును కూర్చోవద్దంటాను. ఈ టీవీలు పెట్టారు కదా, ఇలా వంగున్నా మీరు కనపడతలేదు. ఏమో, మీ ఇష్టం మీది, నా ఇష్టం నాది. అందుకని పెందలగడే రావాలి, పెందలగడే వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎలాంటి హృదయం కావాలో చెప్పండి. ఫస్ట్ది నిజాయితీ, యథార్థత. అది ఉంటే ప్రభుని చూడగలదు, వినగలదు, ఫాలో అవ్వగలదు. రెండోది ఏంటి? హృదయం కావాలి. అందరూ చెప్తున్నారు, నాకు చదువు లేదు, నేను ఎలా చెప్పనన్నా? క్షమించే హృదయం. క్షమించాలంట. శత్రువునైనా క్షమించమన్నారు ఆయన. అబ్బా, అది సాధ్యం కాదు. ఎలాగా? ఆయన వాక్యం మన హృదయంలో ఉంటే, కొన్ని సంవత్సరాలు అలా నడుస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోద్ది. వాళ్ళ శత్రువులు ప్రేమించడం, క్షమించడం. తర్వాత లోబడే హృదయం కావాలని, విధేయత చూపించేవారుగా ఉండాలని, ప్రేమించే హృదయం కావాలని. అలాగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సీమోను తర్వాత ప్రియులరా, ఇంకా ఉన్నారు కదా ఇంకొక ఇద్దరు, యోహాను, యాకోబు. చెప్పండి. తర్వాత సౌలు కూడా లోబడ్డా లేదా? సౌలు కూడా లోబడ్డా లేదండి? వాళ్ళ చివరికి తిరిగి ఏమి ఇచ్చారు? ప్రాణం ఇచ్చేశారు. ప్రాణాలు ఇచ్చేశారు, త్యాగం చేశారు. యేసు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టారు కదా. మనం ఆత్మల కోసం ఏం చేద్దాం? పిరికివారుగా పారిపోవద్దని. పాపం ఆయన పట్టుకున్నప్పుడు పిరికివారుగా మారిపోయారు, కానీ మళ్ళీ తర్వాత పరిశుద్ధాత్ముడు వారిని సందర్శించాక, అగ్ని జ్వాలలుగా దిగాక, వాళ్ళ 10 రోజులు ఒక మేడగదిలో వెయిటింగ్ చేసినప్పుడు
ప్రభు వచ్చి వారిని దర్శించి ధైర్యవంతులుగా చేసి వారు ఎక్కడెక్కడ నిలబడ్డాలో అక్కడక్కడ నిలబెట్టి 3,000 మందికి బాప్తిసం, 5,000 మందికి బాప్తిసం, అద్భుతాలు, నీడపడగానే స్వస్థతలో ఇలాంటి కార్యాలు పేతురు గారి వల్ల మిగిలిన శిష్యులు, జాలర్లు, చేపలు పట్టుకునే వారు జరిగినాయి. చదువు లేదు, వాళ్ళకే చదువు లేదు, విద్య లేని పామరులు, అలాంటి వాళ్ళు ఆయన వాడుకున్నాడు. ఇక్కడ చాలామంది ఉన్నారు చదువు లేని వాళ్ళు. మీరేం చింతించవలసిన పని లేదు. మోకాళ్ళేసి ప్రార్థన చేసి చెప్పిన వాక్యాలన్నీ మళ్ళీ తలపోసుకుంటూ ఇంటికి వెళ్ళాక ఎంతవరకు గుర్తున్నాయో అవి పట్టుకొని మీరు ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దేవుడు ఈ వాక్కులను మీ అందరి హృదయాల్లో భద్రము చేయను గాక. విని విధేయత చూపుతారా? అంశం ఏంటండి? పక్కనున్న వారిని అంటే రెండు సబ్జెక్టులు వెళ్ళి 2 అంశాలు వెళ్ళి పక్కనున్న వారితో చెప్పండి, అడగండి. విని విధేయత చూపుతారా? చూడండి, పక్కనున్న మొఖాలు చూడమ్మా ఎలా ఉన్నాయో కొంచెం. విని విధేయత చూపుతారా అన్నారా లేదా? మరి చేతులు కట్టుకుని ఉందా బిడ్డ పెళ్లి కూతురు? కనీసం చెయ్యి ఇలాగిచ్చి ప్రేమ చూపించమ్మా, వెనకాల ఎదర ఆ పక్కన ఈ పక్కనే విని విధేయత చూపుతారా? ఆ ముసలమ్మని నేను ఏమన్నట్టు ఏంటంటే ఇక్కడ ఉంది గౌరవించమని చెప్పమ్మా పక్కన ఉన్నవాడికి. విని విధేయత చూపుతారా? అయిపోయింది. ఇది దేవుని స్వరం విన్నావా అని అడగండి. ఇప్పుడు ఏమని చెప్పింది ఆవిడ? నన్ను కూడా దేవుని స్వరం విన్నావా అని అడిగిందండి. ఇదేం పాఠం అండి? మీరు చెప్పమన్నారా? ఆన్సర్ ఇస్తాం అనేసి నన్ను ఏమడుగుతుంది? దేవుని స్వరం విన్నావా అంటే సీరియస్గా నువ్వు విన్నావా అంటుందండి. అంతే, గొడవ పెరిగిపోతుందని పెంచుకోండి. మీ వల్ల మాకు గొడవ పెరుగుతుందా తగ్గుతుందా? మాస్టర్ గట్టిగా ఇలా చూస్తే ఇకైతే చప్పట్లు కొడదాం. ఆయనకి మహిమ కలుగును గాక, ప్రభువారికి మహిమ కలుగును గాక. మనం ఆరాధించే దేవుడు మోగ దేవుడు కాదు, మాట్లాడే దేవుడు. రక్త మాంసములతో ఆయన పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మనం ముందుగానే ప్రణాళిక చేసుకుని ఆయన పుట్టాడు, ఆయన చనిపోయాడు, ఆయన లేచాడు. దేవుని స్తోత్రం. తెలియక అజ్ఞానులు ఏమంటారంటే ఆయన చేతగాని వాడు ఐసీలు వేయించుకున్నాడు అప్పుడు అని నీకు అనిపిస్తుందేమో, నీలో వాక్యం లేకపోతే. చేతగాని వాడు అయ్యాడా? బైబిల్ గ్రంథం అంతా గ్రంథాలు చదివితే తెలుస్తుంది. ఆయన ప్లానింగ్, ఆయన ప్రణాళికేది. మనిషి ఆయన రావటం దేనికోసం అంటే చనిపోవటం కోసం. చనిపోతేనే మనకి మన పాపాలకే పరిహారం, ప్రాయశ్చిత్తం అవుతుందని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు అనుకుని ఆయన నరరూపధారిగా వచ్చాడు. భస్మ బుధవారం 5వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరూ మీ చర్చెస్లోకి వెళ్ళి ఏం చేయాలమ్మా? ఆయన్ని ఆరాధించుదాం. చెప్పండి. ఆయన చేసిన త్యాగాన్ని ప్రస్తుతించుదాము. ఆయన చేసిన అద్భుతమైనటువంటి మరణం కోసం గుడ్ ఫ్రైడే వరకు వేచి, అంటే మళ్ళీ ఇంకోసారి చనిపోయాడని కాదు, ఆ గుర్తులు, ఆ జ్ఞాపకాలు అసలు ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మోకరించగలిగితే ప్రార్థన చేద్దాం. టీవీ ముందు కూర్చొని శ్రద్ధగా విన్న సహోదరుడా, సహోదరి, ప్రభువు నీ కోసం ప్రాణం పెట్టారు, ప్రభువు నీ కోసం త్యాగం చేశారు, ప్రభువు నీ కోసము ఒక ప్రధాన కాపరి వలె ఆయన ముందు నడిచి ఉండగా ఆయన వెనకాల నడుస్తున్నావా? అడుగులు వేస్తావా? టీవీలో వాక్యం విని నువ్వు బలపడతావని ఈ సందేశం ప్రభువారు ఈ సేవకుని ద్వారా మాట్లాడారు. నీవు లోపడతావా? నీవు ఆయన వెనకాల నడుస్తావా? ఆయన వాక్యం ప్రకారం జీవిస్తావా? ఎప్పుడైతే ఆయన స్వరం వినే స్థాయికి నువ్వు ఎదిగావో, ఆయనలాగా శత్రువుని కూడా ప్రేమించి ఆయన చూపించిన మాదిరి ప్రకారం నడిచావో, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. పడతా ఉన్నావు, లేస్తూ ఉన్నావు, పడతా ఉన్నావు, లేస్తూ ఉన్నావు, అది ఆయనకి ఇష్టం కాదు. ఉపవాసం వారానికి 1 రోజు కానీ, ఒక పూట పగలైనా రాత్రి అయినా కానీ
బలహీనలైతే చెయ్యండి, సహవాసము చేయండి దేవునితో, వాక్యముతో చక్కగా ప్రార్థనలో, వాక్యములో ఉండండి. ప్రార్థన. మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతిస్తున్నాము. నీవు మా కొరకు బాలయేసుగా ఈ లోకంలో జన్మించి ఉన్నావు అయ్యా. మాదిరి చూపించి నాయన మరణమగునంతగా మమ్మల్ని ప్రేమించి ప్రాణమిచ్చి రక్తమిచ్చి నీ రక్త మాంసములన్నీ మా కోసము త్యాగం చేస్తే తెలియని వారు అజ్ఞానముగా మాట్లాడుతూ ఉంటారు. అజ్ఞానముతో మాట్లాడిన మాటలు అలాంటి వారిని మేము క్షమించి సరైన సమాధానం చెప్పడానికి సబ్జెక్ట్ అనగా దేవుని వాక్యముతో నిండుకోవాలని నీ బిడ్డల్ని నాయన వీరి కొరకు ప్రార్థిస్తున్నాను. మరి తెలియక మాట్లాడుతున్నాను, గ్రంథం చదవక, వారిని మన్నించి వారిని ప్రేమించి వారి కోసం మేము ప్రార్థించినప్పుడు తప్పకుండా నువ్వు కార్యం చేస్తావు నాయన. అటువంటి వారు ఎవరైనా ఉంటే వారిని క్షమిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మతమని, కులమని, లేకపోతే వంశమని ఏదో రకరకాల ఇవన్నీ పట్టుకుని వేలాడేటువంటి జీవితాలు అవును ప్రభా వ్యర్థమైపోతున్నాయి. పరలోక రాజ్యం కోసం పాటుపడే జీవితాలుగా మార్చండి. నీ రాకడికి ఎత్తబడే గుంపులో ఉంచండి. కన్నీళ్ళు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, త్యాగపూరితమైనటువంటి జీవితాలుగా చేపలు పట్టుకునే వారిని వెంబడించండి నన్ను అనగానే మీ స్వరం విని వెంబడించారు. ఇక ఏది ఆలోచించలేదు. మీ ముఖము అలాంటిది, మీ యొక్క స్వరము అలాంటిది, మీ దర్శనం అలాంటిది. అలాంటి స్థాయికి నీ బిడ్డలు ఒకవేళ ఎదగలేదేమో, గంటల గంటలు నీతో గడిపే కృపనిచ్చి ఎదిగింపచేసి గొప్పవారిగా చేయమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ ప్రభు నామములో మరొక్కసారి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రతి గురువారం రాత్రి 7 గంటల నుంచి 7:30 వరకు, ప్రతి సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 వరకు మీరు ఓపికతో చూస్తున్నందుకు వందనాలు. ఓకే. పక్కనున్న వారి ప్రైజ్లు చెప్పండి అమ్మా.